ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. నేటి ధ్యాన వాక్యము యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఈ లోకములో శ్రేష్టమైనటువంటివి ఏవి కూడా ఊరికినే రావు. ఉన్నతమైనటువంటివి కావాలనుకున్నప్పుడు, ఉన్నత స్థానములకు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మన జీవితాల్లో మనము కొన్నింటిని ఖచ్చితంగా వదులుకోవలసి ఉంటుంది. కొన్నింటిని కాదనుకోవాలి. అలా అనుకున్నప్పుడు మాత్రమే మనము ఏదైనా సాధించగలం, ఉన్నతంగా ఎదగగలుగుతాం. అవేమీ కూడా మనం వదులుకోకుండా ఈ లోకంలో దేనిని కూడా సాధించలేము, ఉన్నతంగా ఎదగలేము. యోబు కూడా 22వ అధ్యాయము 23వ వచనంలో అదే విషయాన్ని చెబుతున్నాడు. మానవ జీవితంలో అభివృద్ధికి మన జీవితంలో తొలగించుకోవలసినటువంటి వాటిని, వదులుకోవలసిన వాటి గురించి ఆయన తెలియచేస్తూ అన్నటువంటి మాట ఏంటంటే 2 విషయాలు. ఒకటి, సర్వశక్తుడైనటువంటి దేవుని వైపునకు నువ్వు తిరుగు, నీ యొక్క జీవితంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకో అనేటువంటి 2 మాటలను తెలియచేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ రెండింటినీ ఒక మనిషి తన జీవితంలో చేయగలుగుతాడో వారు అభివృద్ధి పొందుతారు అనేటువంటి మాటను ఇక్కడ యోబు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే విజయవంతమైనటువంటి జీవితమును ఈ యొక్క వచనము సూచిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితములలో దేవుని వైపునకు తిరిగి పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ జీవితంలో ఈ వాగ్దానము మనము సొంతం చేసుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, అభివృద్ధి పొందేటటువంటి జీవితాలకు అవసరమైన రీతిలో ప్రభ వారి జీవితాలను మలుచుకుని కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.